ఓకే బ్రో, మొదలు పెడదామా? జాబ్స్ రావట్లేదు అంటే ఎందుకు వస్తాయి బ్రో? జాబ్స్ రావు. ఎందుకంటే అసలు అక్కడ అడిగేది ఒకటి, మనం చెప్పేది ఒకటి. వాడు అడిగిన దానికి మనం చెప్పేదానికి సంబంధమే ఉండదు బ్రో. అబ్బో, ఏమనుకున్నావు? పోనీ మనకేమన్నా రెఫరెన్స్ దొరుకుతాయా అంటే దొరకవు. అలాంటిది నా అదృష్టం బాగుంది, నాకు రెఫరల్ తగిలింది. ఎంత అనుకున్నారు? 2.1 LPA. సర్లే, సచ్చినోడి పెళ్ళికి వచ్చిందే కట్నం అని చెప్పేసి నేను కూడా ఎగురుకుంటూ వెళ్ళా. 2.1 LPAకి ఏ ఎద వస్తాడులే, కాంపిటీషను మహా అయితే 10 మంది ఉంటారులే అనుకున్నా. అక్కడికి వెళ్ళి చూస్తే 2.1 LPAకి రెఫరల్ చేసిన వాళ్ళే 120 మంది ఉన్నారు. అందులో ఆల్మోస్ట్ ఒక 25 మంది ఎక్స్పీరియన్స్డ్ పర్సన్లు అయి ఉంటారు. ఆ కాంపిటీషన్ని చూసిన తర్వాత నాకు సగం బుర్ర అక్కడే పోయింది. ఇంతలోకి ఫస్ట్ రౌండ్ అన్నాడు. సరే అని చెప్పి లోపలికి వెళ్ళా. ఫస్ట్ రౌండ్ అయ్యేటప్పుడు 60 మందిని వచ్చాడు. 60 మందిలో నేను ఒకడు. ఏం చేయాలో తెలియక అన్నీ మూసుకొని పీజీకి వచ్చాను. మాది విజయవాడ నుండి హైదరాబాద్కి బస్ టికెట్లు అన్నీ వేసుకొని వచ్చాను. సింగిల్ డే పీజీలో ఉందాం అని చెప్పేసి ఇక్కడ పీజీలో ఉన్నాం. ఈ పీజీ సంగతి చూస్తే అబ్బో అదోరా, అబ్బో హారిబుల్. చూపిస్తాను ఆగండి. అభిదాస్ చూసారా, అట్టుంది. దీనికి వాడు 400 దొబ్బాడు. సర్లే అని చెప్పేసి ఏం చేయాలో తెలియక వస్తా బిర్యానీ తీసుకొని దొబ్బి తినేసి వచ్చాను. 2.1 LPAకి ఎంత హార్డ్గా ఉందంటే ఇంకా మామూలు దానికి ఇంకేముంటుంది బ్రో, దోల తీరిపోద్ది. అట్లా రెజ్యూమ్ పట్టుకొని బయటకు వస్తే నాలాంటి వాళ్ళు 100 మంది కనిపించుంటారు. రావు బ్రో, జాబ్స్ రావు. ఇంకోటి చెప్పడం మర్చిపోయా, దీనికోసం అని చెప్పి నేను 1000 రూపాయలు రాను పోను ఛార్జీలు, 1500 పెట్టి ఫార్మల్ షూస్, అది కాకుండా ఇక్కడ ఒక 500 బొక్క, మొత్తం కలిపి నాకు 3000 బొక్క. నాదో పెద్ద ఆక్స్ఫర్డ్ టాలెంట్ అనుకున్నా. అది అట్టుంటాయి మరి మనం చేసే పనులు. ఇంటికి వెళ్తే ఏమైద్దా అని అదో భయం. మీకు ఇలాంటి ఏమైనా ఎక్స్పీరియన్స్ అయితే కామెంట్లో షేర్ చేయండి, కలిసి బాధపడదాం. ఇంకేం చేయలేం మనం, అంతే.